ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. సామూహికంగా జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు. ప్రతి మనిషికి జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, కుటుంబంలో సమస్యల. మళ్ళీ కుటుంబ సమస్యలు అంటే చదువు రావడం, పెళ్ళి అవ్వడం, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టడం, పిల్లలు పెద్దవాళ్ళు సక్రమంగా చదువుకోవడం, ఇదే సమయంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాలు, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యాలు, ఇల్లు కొనుక్కోవడం, ఒక కారు కొనుక్కోవడం, వాళ్ళు లోన్లు సక్రమంగా కట్టడం, ఆర్థిక సంబంధమైన బాధలు, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సంబంధ సమస్యలు, ఇవన్నీ ప్రతి మనిషి నిజ జీవితంలో ఏదో సందర్భంలో ఏదో సమయంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలే. వీటన్నిటికీ పరిహారం ఏమిటి అంటే నవగ్రహాల ఆరాధన చాలా విశేషమైనది. మన గత జన్మల కర్మల ఆధారంగా ఈ జన్మలో మనం శుభాశుభాలు, పుణ్యాలు, పాపాలు ఇవన్నీ కూడా కష్ట నష్టాలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. దీన్ని సూచన చేసేదే మన జాతక చక్రం. అందరికీ జాతకాలు ఉండవు కదా. జాతకం ఉన్నా జాతకం లేకపోయినా నవగ్రహాల ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాలుగా మన దేవప్రసన్న కార్యాలయంలో మనం సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుకుంటూ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు, అనేక విశేష హోమాలు చేస్తున్నాము. మన దేవప్రసన్న ఛానల్ చూస్తే మీ అందరూ మీరు చూస్తూ ఉంటారు. మీరు నెలకి 2 సార్లు మనం టారో రీడింగ్ చెప్తున్నాము. రాశి ఫలితాలు ప్రశ్న విధానంలో ఈ టారో రీడింగ్లో 27 నక్షత్రాలకి ప్రత్యేక పరిహారాలు సూచన చేయడం జరుగుతుంది. ఈ 27 నక్షత్రాలు సూచించే పరిహార హోమాలన్నీ కూడా ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరిగింది. 2 సంవత్సరాలు అంటే నెలకి 2 సార్లు, సంవత్సరం 24 హోమాలు, 48 హోమాలు చేసేప్పటికి అవి చిన్నగా సాగుతూ ఉంటుంది. ఇది ఆగేదిక ప్రక్రియగా సాగుతూ ఉంటుంది. దీనిలో పాల్గొనాలంటే ఏం చేయాలి, ఎలా పాల్గొనాలి ప్రశ్న. అంటే ఇంత ముందర ఒక 4-5 నెలల క్రితం వరకు రాశి ఫలితం రావగానే ఈ వీడియో పెట్టేవాడిని. 4-5 నుంచి పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళ కోసం. పాత వాళ్ళు మీ పూజ సమయం పూర్తయితే మళ్ళీ మీరు కంటిన్యూ అవుతారు. అందరూ మీరు జాయిన్ చేసుకోవచ్చు. మీకు విధానం తెలుసు కాబట్టి. కొత్తగా ఉన్న జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో 1 సంవత్సరం పాటు ఒక మనిషికి చేయడం కోసం, అంటే నెలకి 2 సార్లు టారో రీడింగ్ అయిన తర్వాత, రాశి ఫలితాలు వచ్చిన తర్వాత, 1వ తారీఖు తర్వాత, 15వ తారీఖు తర్వాత ఈ హోమాలు జరుగుతాయి. అన్ని లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము. సాధ్యమంతరం లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము. కొన్ని సందర్భాలు లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోతున్నాం, సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే తప్ప. అందరూ చూస్తున్నారు. ఈ హోమాల్లో ఈ మంత్రశాస్త్ర సంబంధమైన అనేక విషయాలు చర్చించుకుంటున్నాము. ప్రతి సందర్భంలో కూడా సాధ్యమైనంత వరకు హోమంలో కేవలం నవగ్రహ నక్షత్ర హోమాలే కాకుండా సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, ప్రత్యంగర హోమం, ఇలా ప్రధాన దేవతల్ని ఆయా నెలల్లో వచ్చే ప్రధాన ఉత్సవాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ దేవతల గురించి పూజ చేయడం జరుగుతుంది. దీనిలో ఎవరైనా పాల్గొనాలంటే ఎలా పాల్గొనాలి? ఈ పూజల్లో 1 సంవత్సరానికి ఒక మనిషికి 3,650 రూపాయలు పూజ దక్షిణగా తీసుకుంటున్నాము. గత 2 ఏళ్ళ నుంచి అదే, ఈ సంవత్సరం ఏమీ మారలేదు. అదే పూజా దక్షిణ. అంటే రోజుకు 10 రూపాయలు, 365 రోజులు రోజుకు 10 రూపాయలు. మన పీఠంలో ప్రతిరోజు పూజ జరుగుతున్నప్పుడు ఈ పూజలో పాల్గొన్న అందరూ బాగుండే శ్రేయస్సు కోరుతూ నిత్య పూజ జరుగుతుంది. దాంతోపాటుగా నెలకి 2 సార్లు ఈ పరిహార హోమాలు జరుగుతాయి. గమనిక ఏమిటంటే ఈ వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, దసరాలు ఇలాంటి ప్రత్యేక పూజలు దీనిలోకి రావు. కేవలం నెలకి 24 హోమాలు, నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు, మన టారోలో చెప్పినట్టు ప్రత్యేక పరిహార హోమాలు మాత్రం జరుగుతాయి. ఇందులో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు. మీరు ఇందులో పాల్గొనాలనుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీరు పుట్టిన డేటు టైము ఉంటే పంపించండి. లేదు పర్వాలేదు. మీ గోత్రము, మీ పూర్తి పేరు, ఇంటి పేరు సహా మీ పూర్తి పేరు, పూజలు ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారు సంకల్పము కూడా పంపాలి. పంపితే మీరు డబ్బులు పంపిన తర్వాత మీ గోత్రనామాలు ముడుపు కట్టి, మీరు లైవ్ టెలికాస్ట్ మీరు చూస్తుంటే మండపం పక్కన పసుపచ్చ మూట ఉంటుంది. ఆ పూజలో పాల్గొన్న అందరి గోత్రనామాలు పేర్లు రాసి ముడుపు కట్టి అందులో పెడతాం. అంటే ప్రత్యక్షంగా మీరు పూజలో మీరు అక్కడ కూర్చొని పాల్గొన్నట్టుగానే భావన చేసుకోవాలి. మీ శ్రేయస్సు కోరితే ప్రతిరోజు పూజ జరుగుతుంది. అలాగే ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు కూడా జరుగుతాయి. పూజ అయిన తర్వాత కొంచెం ఆలస్యం అవుతుంది, 2-3 నెలలు పడుతుంది ఒక్కొక్కసారి. పూజలో పాల్గొన్న అందరికీ కూడా మీరు పుట్టిన తేదీ సమయం పంపినట్లయితే మీ జాతచక్రం ప్రింట్అవుట్ పంపడం జరుగుతుంది. మీరు పుట్టిన తేదీ సమయం లేకపోతే పూజ ప్రసాదము
మీకు కొన్ని రక్షాబంధనము, యజ్ఞప్రసాదము అవన్నీ కూడా పంపడం జరుగుతుంది. హోమం భస్మం అని పంపడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. జాతి కుల మత భేదాలు లేవు. హిందువులు కాని వాళ్ళు కూడా అనేక మంది పాల్గొంటున్నారు. దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. కేవలం మనమైన కాకుండా ఎవరైనా పాల్గొనవచ్చు. ఒక మనిషికి 3,650 రూపాయలు, కుటుంబం మొత్తానికి కాదు, ఇది గుర్తించండి. ఈ నెలలో 3వ తారీఖున సామూహిక పరిహారం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా ప్రధాన దేవతగా ప్రత్యంగిర అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. అధర్వణ భద్రకాళి హోమం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ పూజలో పాల్గొంటున్న అందరికీ శత్రుభయం తొలగిపోవాలి, కార్యసిద్ధి కలగాలి అని కోరుకుంటూ భద్రకాళి అమ్మవారు హోమం చేస్తున్నాము. అలాగే ఈ హోమం తర్వాత, భద్రకాళి హోమం తర్వాత నవగ్రహాలు, నక్షత్ర హోమాలు జరిగి స్పెషల్గా మన టారో రీడింగ్ చెప్పి పరిహార హోమాలు కూడా జరుగుతాయి. ఈసారి మనకి టారో రీడింగ్ ద్వారా ఏ పరిహార హోమాలు వచ్చాయి ఒకసారి మనం చూద్దాం. 27 నక్షత్రాలకి హోమాలు పరిహారాలు చెప్పుకున్నాం మనం. దాంట్లో పరిహారాలు చెప్పాము. కొంతమందికి పరిహారం ఏమీ రాని వారికి నక్షత్ర హోమం కానీ నవగ్రహాల హోమం కానీ చేయడం జరుగుతుంది. మీరు గమనించవలసింది ఏమిటంటే కొన్ని నక్షత్రాలు 2 రాసుల్లో ఉంటాయి. కృత్తికా నక్షత్రం అంటే సూర్య నక్షత్రాలు, గురు నక్షత్రాలు, కుజ నక్షత్రాలు. కృత్తిక, ఉత్తరాషాఢ, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, మృగశిర, ధనిష్ట, చిత్త నక్షత్రాలు 2 రాసుల్లో ఉంటాయి. 2 రాసుల్లో 2 నక్షత్రాలకి విడిగా పరిహారం చేయడం జరుగుతుంది. మీరు గమనించండి, రెగ్యులర్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, చూస్తూ ఉంటుంటారు మీరు. ఈసారి అశ్విని నక్షత్రం వారికి శివ పరివారాన్ని ఆరాధన చేయమని చెప్పడం జరిగింది. రుద్రదశాక్షుల హోమం జరుగుతుంది. భరణి వారికి నవగ్రహ హోమం. కృతికా నక్షత్రం వారికి దుర్గా అష్టాక్షరి మొదటి పాదం వాళ్ళకి. కృతికా నక్షత్రం 2వ పాదం వారికి దత్తాత్రేయ హోమం. రోహిణి వారికి దుర్గా హోమం. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి నవగ్రహ హోమం. మృగశిర 3-4 పాదాల వారికి రాహుగ్రహ హోమం. ఆరుద్ర వారికి వీరభద్ర హోమం. పునర్వసు వారికి నవగ్రహాల హోమం. పునర్వసు నక్షత్రం 2-3-4 పాదాల వారికి నక్షత్ర హోమం. పుష్యం వారికి వీరభద్ర హోమం. ఆశ్లేష వారికి రుద్రదశాక్షరి హోమం. మఖ నక్షత్రం వారికి లఘుశ్యామల హోమం. పుబ్బ వారికి స్వర్ణాకర్షణ భైరవ హోమం. ఉత్తరానక్షత్రం మొదటి పాదం వారికి నక్షత్ర హోమం. ఉత్తర 2-3-4 పాదాల వారికి చంద్రగ్రహ హోమం. హస్తానక్షత్రం వారికి శూన్యదుర్గ హోమం. చిత్తానక్షత్రం 1-2 పాదాల వారికి రుద్రదశాక్షరి. చిత్త 3-4 పాదాల వారికి నవగ్రహాల హోమం. స్వాతి నక్షత్రం వారికి కార్తవీర్య దిగ్బంధనం. విశాఖ నక్షత్రం వారికి మొదటి 3 పాదాల వారికి మాతంగి హోమం. విశాఖ 4వ పాదం వారికి శూన్యదుర్గ హోమం. అనురాధ నక్షత్రం వారికి నక్షత్ర హోమం. జ్యేష్ఠ వారికి కార్తవీర్యాజ హోమం, కార్తవీర్య దిగ్బంధనం. మూలా నక్షత్రం వారికి రాహుగ్రహ హోమం. పూర్వాషాఢ నక్షత్రం వారికి నక్షత్ర హోమం. ఉత్తరాషాఢ వారికి 1వ పాదం వారికి చంద్రగ్రహ హోమం. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వారికి స్వర్ణాకృష్ణ భైరవ హోమం. శ్రవణం వారికి మడుగు భైరవ హోమం. ధనిష్ఠ వారికి మాతంగి 1-2 పాదాల వారికి. 3-4 పాదాల వారికి భేతాళ రుద్ర హోమం. శతభిషం వారికి కార్తవీర్యాదుల హోమం. పూర్వభద్ర వారికి కార్తవీర్య దిగ్బంధనం 1-2-3 పాదాల వాళ్ళకి. 4వ పాదం వారికి సూర్యగ్రహ హోమం. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మహాలక్ష్మి హోమం. రేవతి గారికి నక్షత్ర హోమం జరుగుతుంది. ఈ హోమాలన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ వస్తాయి. ఇందులో భాగంగా అందరి శ్రేయస్సు కోరుతూ సామూహికంగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ హోమంలో ఎవరి గోత్రనామాలు చెప్పం, ఎందుకంటే అనేక మంది పాల్గొంటారు. మీరు పూజలో పాల్గొని వెంటనే మీ గోత్రం మీద ముడుపు కట్టి పెడతాం. ప్రతిరోజు ఆ ముడుపు అక్కడ ఉంటుంది. అందులో ప్రతిరోజు పూజలో కూడా దేవతానుగ్రహం మీకు కలిగి, ఆ పెడదేవత అమ్మ లలితాదేవి అనుగ్రహం మీకు కలిగి సకల శుభాలు పొందుతాయి. అనేక మంది పాల్గొంటున్నారు. దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. మీరు ఒకవేళ ఇప్పుడు పాల్గొనడం మీకు వీలు కాదు అంటే కొంతమందికి పురుడు, మైలు, సంవత్సరం లాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా పాల్గొనవచ్చు. మీరు ఎప్పుడు పాల్గొన్నా కానీ అక్కడి నుంచి 1 సంవత్సరం పాటు మీ పూజ ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు ప్రసాదం అందిస్తాం. ఒక్కొక్కసారి వెంటనే పంపుతాము, ఒక్కసారి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది 10 మంది 15 మంది అయిన తర్వాత ప్రసాదం పంపడం జరుగుతుంది. కొరియర్కి దూరం తీసుకెళ్ళేవాళ్ళు కాబట్టి కొంచెం ప్రసాదం ఆలస్యమైనా కానీ ప్రసాదం అందుతుంది. అనేక మంది ప్రసాదం పంపలేదు. కొంతమందికి అందరికీ ప్రసాదాలు అందుతాయి. కొంత మాకు డేటాబేస్ అటు చూసుకోవడం మూలంగా కొంత ఇబ్బంది అవుతుంది. ప్రసాదం అందని వారు, ఈ పూజలో గత సంవత్సరం పాల్గొని ప్రసాదం అందని వారు మీరు నాకు ఈ స్క్రీన్ ఉన్న నెంబర్కే మీరు ఒకసారి మెసేజ్ చేయండి, చూసుకుని ప్రసాదం పంపుతాము. మీరు పుట్టిన డేట్ టైం ఉంటే జాతకం కూడా పంపుతాం మీకు. అయితే ఈ పూజలో పాల్గొన్న జాతక పరిశీలన ఉండదు, కేవలం జాతకం ప్రింట్ మీ రెఫరెన్స్ కోసం మాత్రం పంపుతాం అంతేను. గమనించండి.
ఈ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయవద్దు, కేవలం వాట్సాప్ ఉంటుంది, సైలెంట్ మోడ్లో ఉండదు ఫోను. పూజ రోజు మాత్రం ఫోన్ ఆన్ అవుతుంది ముందు రోజు అంతే, మిగతా రోజు ఫోన్ ఆఫే ఉంటుంది. మీరు దీనికి సందేహాలు ఏమైనా ఉన్నట్టయితే రెగ్యులర్ నా టారో రీడింగ్లో 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి రాశి ఫలితాలు చెప్పే వాటిలో, ఆ నెంబర్ మీరు సంప్రదించవచ్చు. మీ అందరి సకల శుభాలు కలగాలి. 3వ తారీఖు ఉదయం లైవ్ టెలికాస్ట్లో అధర్వణ భద్రకాళి హోమంతో మనం కలుద్దాం. మనందరం కూడా శుభం పోయాలి.